శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇదిగో ఈవిడే సతీదేవి. అదేంటి, సతీదేవి మరణించింది కదా, ఆ పరమేశ్వరుడు ఘోర తపస్సుకు వెళ్లిపోయాక ముల్లోకాలు చీకటిమయం అయిపోయాయని కదా ముందు రూపకంలో చెప్పారని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. సతీదేవి పునర్జన్మే పార్వతి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మేనక హేమవంతులకు పుట్టిన గారాల పట్టి. ఓం నమః శివాయ. లోక కళ్యాణం కోసం నారద మహాముని ఆ పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వగా పరమేశ్వరుని కృప కోసం పార్వతీదేవి ఘోర తపస్సుని మొదలుపెట్టింది. ఓం నమః శివాయ. ఆ తపస్సును పరీక్షించడానికి పరమేశ్వరుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపం ధరించి పార్వతీదేవి దగ్గరికి వచ్చాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి, ఓం నమః శివాయ. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. ఓం నమః శివాయ. అమ్మా అమ్మా పార్వతి, ఓం నమః శివాయ. పరమేశ్వరుణ్ణి మనువాడడానికి ఏదో తపస్సు చేస్తున్నావని విన్నాను. ఓం నమః శివాయ. ఛే, నీకేమైనా మతిపోయిందా? ఓం నమః శివాయ. మెడలో పాము, పులి చర్మం, బూడిద తప్ప నీకేమీ లేనివాడు నీకెలా నచ్చాడమ్మా? నా స్వామి గురించి మాట్లాడే అర్హత మీకుందా? నా స్వామి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు?